స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ సాధనలో వైఎస్ఆర్ కడప జిల్లాను కాలుష్య రహిత ఆరోగ్య జిల్లాగా తీర్చిదిద్దే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్న జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి. స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ సాధనలో భాగంగా వైఎస్ఆర్ కడప జిల్లాను కాలుష్య రహిత ఆరోగ్య జిల్లాగా తీర్చిదిద్దే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి అన్నారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛ దివాస్ కార్యక్రమాన్ని పురస్కరించుకుని శనివారం కడప కలెక్టరేట్ ప్రాంగణంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి అధికారులతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి మాట్లాడుతూ స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి 3వ శనివారం చేపడుతున్న స్వచ్ఛ దివస్ కార్యక్రమంతో స్వచ్ఛత వైపు అడుగులు వేయాలన్నారు. హరిత కడప సాధన కోసం జిల్లాలోని కడప నగరంతో పాటు అన్ని మున్సిపాలిటీలు, పంచాయతీల్లో విరివిరిగా మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంచాలన్నారు. ప్రతి పౌరుడు 3వ శనివారాన్ని స్వచ్ఛాంధ్రగా పాటించి ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామని పిలుపునిచ్చారు. జిల్లా అంతటా పరిశుభ్రత కార్యక్రమాలను పటిష్టంగా నిర్వహించాలని, తడిపొడి చెత్తలపై ప్రజల్లో అవగాహన పెంచాలని సూచించారు. ఈ వేస్ట్ ఎక్కువగా పట్టణ ప్రాంతాల్లో ఉంటుందని, దాన్ని పునర్వినియోగంపై ప్రజల్లో అవగాహన, చైతన్య కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులకు సూచించారు. మన జిల్లాను ఆరోగ్య జిల్లాగా, కాలుష్య రహిత జిల్లాగా తీర్చిదిద్దడంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని కోరారు. ఈ సందర్భంగా కలెక్టరేట్ ప్రాంగణంలోని అన్ని బ్లాకుల వద్ద ఆయా శాఖల అధికారులు, సిబ్బంది స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో భాగంగా పిచ్చి మొక్కలను, చెత్త చెదారాన్ని తొలగించి శుభ్రం చేశారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ విశ్వేశ్వర నాయుడు, ఎస్డిసిఈలు, జడ్పీసీఈఓ ఓబులాంబ, డిపిఓ రాజ్యలక్ష్మి, అన్ని శాఖల జిల్లా అధికారులు, స్వచ్ఛాంధ్ర సేవా సంస్థలు, మహిళా సంఘాల సభ్యులు, విద్యార్థులు, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. మేడం చెప్పండి మేడం.